హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను కొన్ని బ్లౌజులైతే మీకు చూపిస్తానండి. నేను స్టిచ్చింగ్ చేసేవి. అందులో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ బ్లౌజు. ఇదొచ్చేసి ఇగోండి బోట్ నెక్ మోడల్ అనమాట. అయితే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, అలాగే హ్యాండ్స్‌కొచ్చేసి బాహుబలి హ్యాండ్స్ అనమాట. నెక్ వచ్చి ఫ్రంట్ నార్మల్‌గా ఇలాగ కొంచెం షేప్ అనేది ఇట్లా ఇచ్చానండి. అయితే బ్యాక్ ఓపెన్ అండి. ఫ్రంట్ అయితే క్లోజ్ ఉంటది ప్రిన్సెస్ కట్‌లోన. బ్యాక్ ఓపెను. బ్యాక్ వచ్చేసి ఇదిగోండి డిజైన్ అనేది ఇట్లా ఇచ్చానండి. చిన్న కట్ వర్క్ వచ్చేటట్టుగా ఈ టైప్‌లో ఇచ్చేసి, ఇక్కడ చూడండి షో బటన్ అనేది ఇక్కడ పెట్టాను. అయితే ఇక్కడ బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే థ్రెడ్ అయినా పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ షేప్ చూసారు కదా, కట్ వర్క్ ఎంత నీట్‌గా వచ్చేసిందో. అయితే ఈ షేప్ ఇట్లా రావాలంటే నేను బక్రం యూజ్ చేశానండి. నార్మల్‌గా క్యాన్వా కాదు. క్యాన్వా అయితే ఈ కట్ వర్క్ అనేది ఇలాగ వంగిపోతుందనమాట. లోపల సైడ్‌కి ఇట్లా వంగిపోతుంది కాబట్టి నేను బక్రం పీస్ అయితే కుట్టానండి. అందుకోసము ఇట్లా నిల్చుంటుంది, బాగా కనిపిస్తుంది. అయితే ఇది కటింగ్ స్టిచ్చింగు పెట్టానండి. ఈ డిజైన్ అనేది ఈ బ్లౌజ్‌దనమాట. చూడండి ఒకసారి. అయితే చూసారు కదా, ఈ బ్లౌజ్ బాగుందా? లేకపోతే ఇంకా చూపిస్తాను. ఆ బ్లౌజుల్లోన ఏ బ్లౌజ్ బాగుందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్‌కొచ్చేసి బ్యాక్ అయితే హుక్స్‌లు పెట్టానండి. ఫ్రంట్ క్లోజ్ ఉంటది. బ్యాక్ హుక్స్‌లో అయితే పెట్టమని చెప్పారు. కట్ వర్క్ అనేది ఇట్లా ఇచ్చాను. కట్ వర్క్ నీట్‌గా ఇట్లా రావాలంటే బక్రం యూజ్ చేయండి, బావుంటది. అలాగైతే నీట్‌గా కనిపిస్తదనమాట. కట్ వర్క్ అనేది షేప్ బావుంటది. ఇది ఫస్ట్ బ్లౌజ్ అండి. ఇప్పుడు ఇంకా రెండో బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి 3 పీసెస్ బ్లౌజ్ అంటారండి. 3 ముక్కలు ఉంటాయన్నమాట. అయితే చూడండి, ఇక్కడ ఫ్రంట్ మీకు కనిపిస్తుంది కదా, షేప్ అనేది ఎట్లా ఇచ్చానంటే ప్రిన్సెస్ టైప్ అనమాట. ప్రిన్సెస్ కట్. నెక్ వచ్చేసి ఇట్లా ఇచ్చాను. ఇక్కడ షేప్ బెల్ట్ కూడా యాడ్ చేయాలి. కాకపోతే అది కూడా జాయింట్ కట్ చేయకూడదండి. కట్ చేయకుంటే జాయింట్ చేయాలి. ఫ్రంట్ అయితే కటింగ్ చేయకూడదు. ఇది నార్మల్ కటింగ్‌లోనే చేసుకోవాలండి, క్రాస్‌గా కాదు. నార్మల్‌గా చేస్తేనే బావుంటది. బ్యాక్ వచ్చేసి బ్యాక్ హుక్స్ ఇలాగ షేప్ అనేది రౌండ్‌గా కొంచెం ఇట్లా కరువు తిరిగినట్టుగా ఇచ్చాను. వెనక థ్రెడ్‌లు అనేవి యాడ్ చేసేసానండి. ఆ హ్యాండ్స్‌కొచ్చేసి స్మాల్ హ్యాండ్సేనండి, 4 ఇంచెస్ అనమాట. ఇగోండి చూడండి, చిన్న హ్యాండ్సే అనమాట. అయితే చూసారు కదండీ, ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 3 పీసెస్ మాత్రమే ఉంటాయి. మిడిల్‌లోన కటింగ్ అనేది ఉండదండి. ప్రిన్సెస్ కట్ అనమాట. బ్యాక్ ఓపెను. ఫ్రంట్ వచ్చేసి షేప్ అనేది ఆ విధంగా ఉంటది, షేప్ బెల్ట్. బ్యాక్ వచ్చేసి ఇట్లా పెట్టానండి. హుక్స్ పెట్టేసి బ్యాక్ హుక్స్‌లు అనమాట. డిజైన్ అనేది ఇట్లా ఇచ్చాను. ఇది కొంచెం నార్మల్‌గా ఉంటది. కాకపోతే ఫ్రంట్ అనేది లుక్ చాలా బావుంటదండి. ఈ బ్లౌజు చాలా అందంగా ఉంటదండి. వేసేసుకునేకి కూడా నీట్‌గా ఉంటది. ఇగోండి చూసారు కదా, ఇట్లా ఈ ఒకవేళ మీకు ఇప్పుడు చూపించే బ్లౌజుల్లోన ఏదైనా మీకు కటింగ్ కావాలనుకోండి, నాకు కామెంట్ చేయండి. మీకైతే వీడియో చేసి పెడతాను కటింగ్ స్టిచ్చింగు. ఇక చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. ఇది నార్మల్‌గా ప్రిన్సెస్ కాకుండా షేప్ బెల్ట్ విత్ ప్రిన్సెస్ కట్ లాగనమాట. ఇది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లుక్ అనేది చాలా బావుంటదండి. ఇప్పుడు మూడో బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ అయితే డిజైన్ అనేది ఇట్లా ఇచ్చానండి. ఇది కూడా సేమ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజేనండి. ఈ బ్లౌజ్ కూడా ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఇచ్చాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా జిగ్‌జాగ్ మోడల్ అనమాట. ఈ ఈ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మీకు వీడియోలో పోస్ట్ చేశానండి, లాంగ్ వీడియోలో. ఒకసారి చూడండి. ఇగోండి హ్యాండ్స్‌కొచ్చేసి స్మాల్ హ్యాండ్స్, క్యాప్ హ్యాండ్స్ అంటారు కదండీ. పైకి కొంచెం ఎత్తినట్టు కనిపిస్తాయి అనమాట, హ్యాండ్స్ అనమాట. చూడండి, ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంది. బ్యాక్ వచ్చేసి చూపించాను కదా తొలి, జిగ్‌జాగ్ లాగా అట్లా ఉంటదండి. ఇగో చూసారు కదండీ. ఇంకోండి హ్యాండ్స్‌కొచ్చేసి చిన్న పైపింగ్ అనమాట. ముందు నేను లేస్ జాయిన్ చేశాను కదండీ, అది ఏంటంటే శారీలోన బ్లౌజ్‌కి లేస్ ఇచ్చారండి. అది ఆళ్ళు అట్లా చేయమని చెప్పారు కస్టమర్. నేనైతే అట్లా చేశాను. ఇగోండి బ్యాక్ వచ్చేసి ఇట్లా జిగ్‌జాగ్ లాగా. అయితే ఇక్కడ నేను నార్మల్‌గా థ్రెడ్ పెట్టేశాను. క్లాత్‌తోనైనా థ్రెడ్ కుట్టేసుకోవచ్చండి. క్లాత్‌తోనైనా థ్రెడ్ కుట్టేసుకోవచ్చు, లేదంటే ఇట్లానైనా పెట్టేసుకోవచ్చు. ఇది కూడా బ్యాక్ ఓపెన్ అనమాట. ఇగోండి బ్యాక్ హుక్స్‌లు అనమాట. ఇగోండి ఇట్లా. ఇది నార్మల్ కటింగేనండి, బోట్ నెక్ కటింగ్ కాదు. ఫస్ట్ స్టార్టింగ్‌లో చూపించాను కదా, అది బోట్ నెక్. ఇది నార్మల్ కటింగేనండి. అయితే సెకండ్ చూపించాను కదండీ, అది నార్మల్‌గా పెట్టేసుకోవాలి. అది బోట్ నెక్ కాదు, ప్లస్ క్రాస్ కటింగ్ కూడా కాదండి. ఇది ఇది కూడా సేమ్ అంతే, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లాగే. చూసారు కదండీ, నేను ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 బ్లౌజులైతే మీకు చూపించాను కదా. ఈ 3 బ్లౌజుల్లోన మీకు ఏ డిజైన్ బాగుందో అనేసి నాకైతే కామెంట్ చేయండి చూసుంటే. ఇగోండి చూడండి, లైన్‌గా పెడుతున్నాను. ఈ బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంది కదా. ఎప్పుడైనా సరే కట్ వర్క్ మీకు కరెక్ట్‌గా రావాలి అంటే, మడత పడిపోకుండా ఉండాలంటే బక్రం యూజ్ చేయండి. కొంచెం కాస్ట్ అయితే అవుతుందండి బక్రం అనేది.
అది యూజ్ చేస్తే మనకి షేప్ అనేది కరెక్ట్గా నిల్చుంటుంది అనమాట. ఇదిగోండి ఇది మూడో బ్లౌజు. ఈ మూడిట్లలోన ఏ బ్లౌజ్ బాగుందో నాకైతే తప్పకుండా మీరు చూసే వాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారు కదా ఇట్లా ఉందనమాట. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇదిగోండి ఇట్లా. అయితే ఈ ఫస్ట్ బ్లౌజ్ చూపించాను కదండి, అది లెహంగా బ్లౌజ్ అండి. దాని లెహంగా లంగా కూడా మీకు చూపిస్తాను. అది సారీ ఇచ్చారనమాట బ్లౌజ్కి, అలాగే లెహంగాకి 2 స్టిచ్చింగ్ చేయమని చెప్పేసి ఒక సారీ ఇచ్చారు. నేనైతే లెహంగాను ఈ బ్లౌజ్ అయితే కుట్టాను. ఈ బ్లౌజ్ పీసెస్ అయితే మామూలు పౌచింగ్ వస్తుంది కదండి, అదైతే బ్లౌజ్ పీసెస్ కింద కుట్టేశాను. నార్మల్గా మిగతా క్లాత్ అంతా లెహంగా కింద సెట్ చేసేసాను. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదనమాట. ఇది సారీ అండి. మొత్తం సారీ ఈ 2 సెట్ అయినట్టుగా చేయమని చెప్పారు. అందుకోసం ఇట్లా చేశాననమాట. బాగుంది, నీట్గా వచ్చింది. వేసుకున్నాక చాలా లుక్గా కనిపించిందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ విధంగా అనమాట. మనం ఎప్పుడైనా సరే శారీతోని లెహంగా ఇట్లా లంగా కుట్టుకోవాలంటే దానికి వేరేగా ఒక వాణిలాగా సెట్ చేసేసుకొని, అంటే ఇందులోనే ఏదైనా కలర్ తీసేసుకొని వాణిలా సెట్ చేసుకొని వేసేసుకుంటే చాలా లుక్గా బాగుంటుంది. నీట్గా అందంగా కనిపించిందండి. వేసుకునేకి కూడా చాలా బాగుందనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇప్పుడు నేను చూపించిన బ్లౌజుల్లో ఏ బ్లౌజ్ బాగుందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.